దైవజనులు గారు జీవరత్నమయ్య గారు మన మధ్యలో ఉన్నారు. విశాఖపట్నం నుంచి గాస్పల్ ఎంటైర్ మినిస్ట్రీస్ వారి యొక్క సువార్త పరిచర్యలో వారు అనేక ప్రాంతాల్లో దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి తెలంగాణ, మరి ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కర్ణాటక ప్రాంతాల్లో దేవుడు వారి యొక్క పరిచర్యను విస్తరిస్తూ ఉన్నారు. దాదాపుగా 100కు పైగా సంఘాలను దైవజనుల ద్వారా స్థాపించకు వారిని ఏర్పాటు చేస్తూ కృప తీర్చిన దేవుడిని గణపరుస్తూ ఉన్నాం. అయ్యగారిని మరి ఎక్కువగా పరిచర్యల వాడబట్టకు విదేశాల్లో దేవుని కృపను బట్టి వారు వెళ్లి దేవుని వాక్యాన్ని ప్రకటించే కృపనిచ్చిన దేవుని గణపరుస్తూ ఉన్నాం. నిజంగా ప్రభువు చేసిన అనేకమైన మేళ్లను బట్టి దేవుని గణపరుస్తూ ఈ ముందు వారు మన మధ్యలో ఉండడం, దేవుని వాక్యాన్ని అందించకు వారు సిద్ధపడి మనతో రావడము దేవుని ఎంతో గణపరుస్తూ వారిని ప్రేమపూర్వకంగా మనందరి పక్షంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ముందు ఒక కాన్ఫరెన్స్ కాల్లో దైవవాక్యాన్ని అందించకు మనందరం సిద్ధంగా ఉందని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ గారు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. థ్యాంక్ యూ గారు. మీ వాక్యాన్ని వినడానికి సిద్ధంగా మీరు ఆరంభించున్నాయా. కూడి ఉన్న పరిశుద్ధులు, అలాగే కూడి ఉన్నటువంటి అనేకమైన దైవజనులకు నామములో అదే కాలం ముందు మా యొక్క శుభములు అలాగే అందరికీ వందనము కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ షలోమ్, దేవుని యొక్క సమాధానము కలిగిన కాక. ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు మోజేష్, ఎంబి సియోన్ చర్చ్ సంఘ అధ్యక్షుడైనటువంటి మోజేష్ గారికి, అలాగే కష్టపడి పనిచేస్తున్నటువంటి సహోదరుడు యోనా వారు కుమారులకు కుటుంబానికి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ప్రభు పేరిట వారిని దీవిస్తూ ఉన్నాను. అలాగే వారి పరిచయం బహుగా దేవుడు దీవించను గాక. ఈ సంఘం ద్వారా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి వీరిని ఎంతగానో నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రభు వారిని ప్రత్యేకంగా దీవించను గాక. అలాగే ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ ద్వారా వాక్యం ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు కూడా ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు మీకు ఈ గడియ మరి గొప్ప దీవెనలు ఇచ్చి ఎత్తబడే వధువులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ప్రభు మీరు అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఈ సమయంలో చదవబడిన వాక్యంలో నుండి కొన్ని మాటలు మీకు అందించాలని, అన్ని విషయాలు బహుగా విపులంగా వివరించడానికి సమయము సరిపోదు. ప్రభు చిత్తమైతే భవిష్యత్ కాలంలో దేవుడు అనుగ్రహిస్తే తప్పకుండా మనం ప్రభు మరలా మీటింగ్స్ పెట్టుకునే అవకాశం ఇస్తే ఎప్పుడైనా మనం తప్పకుండా వివరించుకుందాం. కానీ ప్రాముఖ్యమైన విషయంలో ప్రార్థన కొరకు తెలియచేయాలని చెప్పి మీకు నేను ప్రేరేపించబడుతూ ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు, భయభక్తులు, భయము అనగా దేవుని వలె ఉండుట. క్షమించండి, భయము అనగా చెడుతనమును విడుచుట, భక్తి అనగా దేవుని వలె ఉండుట. దేవుని యందు భయమున్న ప్రతి వ్యక్తి కూడా చెడుతనమును విడిచిపెడతాడు. కాబట్టి చెడుతనమును విడిచిపెట్టి దైవ స్వభావంలో పాలువారై జీవిస్తున్న మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో దేవుడు మన వైపు తిరుగుతాడు. కనుక నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. అతని రెక్క కాదు కానీ అతని రెక్కలు. ఆ నీతి సూర్యుడు ప్రభు అని యేసు క్రీస్తు అని మనకు బాగుగా తెలుసు. SUN సన్ అనగా సోలార్ సన్, ఈ ప్రకృతి సంబంధమైన సూర్యుడు. SON సన్ అనగా దేవుని కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని సంగమ, ఆది కాండంలో దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు భూమి ఆ యొక్క గొప్ప జలములలో కప్పబడి గాఢాంధకార చీకటితో కమ్మి ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట ప్రకారముగా ఆ సూర్యునికి భూమికి మధ్యలో ఉన్నటువంటి మేఘంలో తొలగిపోయి ఆ చీకటి తొలగిపోయి ఈ భూమి మీద వెలుగు ఉదయించింది. మరొకసారి మాట పలికి భూమి మీద ఉన్నటువంటి జలములు విభాగింపబడి ఆరిన నేల కలుగునుగాక అని పలికినప్పుడు ఆరిన నేల కలిగింది. ఈ సూర్యప్రకాశము భూమి మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు
మరొకసారి దేవుడు పలికాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూమిలో ఈ భూమి చక్కని తమ తమ జాతి ప్రకారముగా విత్తనములిచ్చు వృక్ష ఫలములు అవి కలుగుజేయను కాకనగానే ఆ సూర్యుని యొక్క వెలుగు ఈ భూమిని తాకగానే టక టక టకమంట భూమిలో ఉన్న విత్తనములన్నీ కూడా తమ తమ జాతి ప్రకారముగా ఆ మొక్కలు వచ్చి ఎదిగి వెంటనే మహావృక్షమేవి అవి చక్కని ఫలాలు అనుగ్రహించాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ మొదటి సూర్యుని వెలుగు భూమిని తాకినప్పుడు భూమి నుంచి ఎలా ఫలాలు వచ్చినాయో, కడపటి సూర్యుని వెలుగు అనగా నీతి సూర్యుని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మూడో దినము తిరిగి లేచి సంఘము అనే భూమి మీద ప్రకాశించినప్పుడు దేవుని కుమారులు ఫలాలు ఇవ్వడం ప్రారంభించారు. అందుకే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. యేసుక్రీస్తునకు రెక్కలు ఉన్నవి. ఎన్ని ఉంటే 2 రెక్కలు. ఆయన మొట్టమొదటిగా బైబిల్ మధ్యలో వచ్చినప్పుడు ఆయనకు ఒకే ఒక రెక్క, అదే పాత నిబంధన గ్రంథం. కానీ ఈ రోజున ఆయనకు 2 రెక్కలు ఉన్నాయి. అనగా పాత నిబంధన ఒక రెక్క, క్రొత్త నిబంధన ఒక రెక్క. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. నిజంగా యేసు ప్రభు ఎవరి మీద చేతులేస్తే వారు ఆరోగ్యం పొందుకున్నారు. మరి గుడ్డువారు చూపు పొందుకున్నారు, కుంటువారు నడిచారు, ఓచకాలు కలిగిన వారు బాగుపడ్డారు, పక్షవాయువులను లేచి నడిచారు. నిజంగా యేసు ప్రభు యొక్క హస్తాలు ఆరోగ్యాన్ని కలుగు చేసాయి. కానీ అంత మాత్రమే కాదు, సంఘాన్ని స్థాపించి 2000 సంవత్సరాలు కావస్తుంది. ఈ భూమి మీద భౌతికమైన ఆయన రెక్కలు లేకపోయినా ఆత్మ సంబంధమైన రెక్కలు అనగా క్రొత్త నిబంధన పాత నిబంధన సంపూర్ణ సజీవ దేవుని వాక్యము ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులు అందరికీ కూడా ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. ఇదే ఇక్కడ రాయబడింది, నీతి సూర్యుడు ఉదయించును. ప్రభువైన యేసుక్రీస్తు ఆ నీతి సూర్యుడై ఉన్నాడు. ఆ తర్వాత ప్రకటన 12వ అధ్యాయము 1వ వచనంలో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడాను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆహా, అపోస్తుడైనటువంటి యోహాను అనగా భూమి మీద యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నప్పుడు ఎల్లవేళలో కూడా యేసుక్రీస్తుతో సమీపంగా ఉంటూ ఆయన రొమ్మును ఆనుకుని మరి నిద్రిస్తున్నటువంటి యేసు ప్రభు యొక్క కుడి చేయి యోహాను మీద వేసి ఏ విధంగా రూమ్ మీద ఆనించుకున్నాడో ఆ ప్రియమైన యోహాను ఇక్కడ చూస్తూ ఉన్నాడు. పద్మాసు దీవుల్లో ఆయన పరవాసిలో ఉండగా అనగా ఖైదీ అయి ఉండగా ఆయన ఆత్మను నిత్యత్వంలోనికి అనగా ఆ గొప్ప పరలోకంలోకి తీసుకుని వెళ్ళి 7 సంఘ కాలాల్లో అనగా కొత్త నిబంధనలో పెంతుకొద్దిన మొదలుకొని సంఘం ఎత్తబడే వరకు ఈ సమస్తమైన సంఘంలో ఏం జరుగుతుందో చూపిస్తూ 12వ అధ్యాయంలో ఒక చక్కని దృశ్యాన్ని, ఒక గొప్ప సూచన, ఏ గ్రేట్ సైన్ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప సూచన ఏమిటంటే పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిన. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, ఏ ఉమెన్ క్లోత్డ్ విత్ ద సన్. స్త్రీలు సాధారణంగా యూదులైతే పైనుండి క్రింది వరకు ఆ యోధా స్త్రీ వస్త్రాలు ధరించుకుంటారు. ఈరోజు మన స్త్రీలు ఇండియా సాంప్రదాయం ప్రకారంగా చీరను ధరిస్తారు, పైనుండి క్రింది వరకు ఎంతో నిండుగా ఉంటారు. అమెరికా స్త్రీలు వారి సాంప్రదాయం ప్రకారంగా ఇదిగో మరి పైనుండి క్రింది వరకు శరీరాన్ని కప్పుకుంటూ గౌను కలిగి ఉంటారు. ఈ ప్రపంచంలో ఆయా దేశాల సాంప్రదాయం ప్రకారంగా ఆయా స్త్రీలు ఆ వస్త్రాన్ని ధరించి ఉంటారు. కానీ ఇక్కడ పరలోక సాంప్రదాయంలో పరలోక స్త్రీ ఏం ధరించిందంటే సూర్యుని ధరించుకునేను. కాబట్టి ఆ పరలోక స్త్రీ, ఆ సూర్యుని ధరించుకునే స్త్రీ ఎవరు, ఆ సూర్యుడు ఎవరు అని ఇప్పుడు మనం చూడాలని ఈ ఉదయకాలంలో నీ అంశాన్ని తీసుకున్నాను. ఈ ఉదయకాలంలో నేను బోధిస్తున్న అంశము సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. ప్రియమైన దేవుని సంగమా, ఏ ఉమెన్ క్లోత్ విత్ ద సన్. ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను 12 నక్షత్రముల కిరీటమును ఉండెను.
ఎంత గొప్ప స్త్రీ ఈమె! ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు. ఆమె శిరస్సు పైన 12 నక్షత్రముల కిరీటం ఉన్నది. ఈమె ఎంత మహా గొప్ప స్త్రీయో ఒకసారి ఆలోచించండి. ఈ భూమి కంటే సూర్యుడు ఎంతో పెద్దవాడు. ఎన్నో కోట్ల కోట్ల రెట్లు అది పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీ పాదముల కింద చంద్రుడే ఉన్నాడు. చంద్రమండలం కూడా చాలా పెద్దది. పాదముల కింద చంద్రుడు కలిగి ఆమె సూర్యుని వస్త్రంగా ధరించుకుని ఆమె శిరస్సు పైన 12 నక్షత్రముల కిరీటములు కలిగి ఉన్నది. ఎవరు ఈ స్త్రీ? ఏమిటి గొప్ప వింత? ఆ గొప్ప సూచన మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ప్రియమైన దేవుని సంగమా, ఆ స్త్రీ కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని భార్య అయిన దేవుని సజీవ దేవుని నిజ సంఘం అయినటువంటి మనమే ఆ గొప్ప స్త్రీ అయి ఉన్నాం. హల్లెలూయా. దేవుడు పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ దేవుని సజీవ సంఘాన్ని లేక నిజ సంఘాన్ని ఒక స్త్రీగా దేవుడు పోల్చుకున్నాడు. ఈ భూలోక సంబంధమైన వివాహము పరలోక సంబంధమైన వివాహాన్ని సూచిస్తుంది. భూలోక సంబంధమైన భార్య పరలోక దేవుని యొక్క భార్యను సూచిస్తూ ఉంది. కనుక ఆ స్త్రీ నిజ దేవుని యొక్క నిజ సంఘం అయి ఉన్నది. ఇప్పుడు ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని ఉన్నది. అనగా ఆమె సర్వ శరీరంలో నర నరమున కణ కణమున ఆమె శిరస్సు మొదలుకొని పాదము వరకు ఎక్కడ ఏది బయట కనిపించకుండా సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభువును ధరించుకుని ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినమున మనము ఏమి ధరిస్తున్నాం? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇజ్రాయేలీయులు ధర్మశాస్త్రంలో ఉండి ధర్మశాస్త్రాన్ని ధరించి వారు యెహోవా దేవుని ధరించి ధర్మశాస్త్రంలో మరి విధులు పాటిస్తూ వారు ముందుకు నడవలసిన వారై ఉన్నారు. కానీ ధర్మశాస్త్రమును అక్షరార్థముగా ఒక ఆచారంగా వారు పాటిస్తూ వారు దేవుని శక్తిన మహిమను ధరించడానికి బదులుగా వారు రోమా ప్రభుత్వంతో ఏకమై రాజకీయాన్ని ధరించుకున్నారు, మతమును ధరించుకున్నారు, ఆచారమును సిద్ధాంతమును ధరించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా అన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధులుగా ఉన్నారు, మీరు వేషధారులు అని చెప్పి యేసు ప్రభువే గద్దించి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన పరిహారాన్ని వారు పొందలేకపోయారు. ప్రియమైన దేవుని సంగమా, క్రొత్త నిబంధనలో సజీవ దేవుని నిజ సంఘం ఈ రోజున విచారం ఏమిటంటే, పెంతెకొస్తు దినమున దేవుడు పరిశుద్ధాత్మగా దిగి వచ్చి సంఘాన్ని స్థాపించి అపోస్తులను దేవుడు సింహాసనంగా ఏర్పరచుకొని అపోస్తుల్లో ఉండి దేవుని వాక్యాన్ని అందిస్తూ రక్షణ పొందుచున్న దినదినము కూడా వారిని చేర్చుకుంటూ వారిని స్వస్థపరుస్తూ రాజ్యసువార్త భూదిగంతం వరకు ప్రకటిస్తూ ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేసుకుంటున్న సమయంలో ఈ సువార్త రోమా ప్రభుత్వంలోకి చేరింది. రోమ్లో క్రీస్తు శకం మరి 325 సంవత్సరాల వరకు చక్కగా కొనసాగింది. అపోస్తులు ఉన్నంత కాలము కూడా వారు హతసాక్షులు అయిపోయినా కానీ సువార్తకి ఎటువంటి ఆటంకం లేదు. వారు సింహపు ఆత్మచేత పరిశుద్ధాత్మతో రగిలి సువార్తను అంత చక్కగా వారు తీసుకుని వెళ్ళారు. వారు సూర్యుని కలిగి ఉన్నారు, వారు ప్రకాశించారు. కానీ యెషయా గ్రంథంలో చెప్పబడింది అదేమిటంటే, ప్రియమైన దేవుని సంగమా, యెషయా గ్రంథం 60వ అధ్యాయాన్ని ఇప్పుడు నేను కొద్దిగా తీస్తున్నాను. రెండవ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 740 సంవత్సరం నుండి 680 సంవత్సరాల వరకు దాదాపుగా 60 సంవత్సరాల పాటు గొప్ప సేవను జరిగించారు. ఆయన
66 గ్రంథాలు రాశారు. పాత నిబంధన కొత్త నిబంధన కంప్లీట్గా ఆయన 1000 పాలనతో సహా 66 గ్రంథాలు రచించిన గొప్ప పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా ప్రవక్త. ఈయన రాబోతున్న కార్యాన్ని చూస్తున్నాడు. చూడుము, భూమిని చీకటి కమ్ముకుంటున్నది. ఏ చీకటి అది? అది భూ సంబంధమైనటువంటి లైట్ ఆరిపోతే వచ్చే చీకటి కాదండి. అది వాక్యపు వెలుగు లేనప్పుడు అంధకారము. ఎప్పుడైతే లైట్లు ఆరిపోయో ఎలా మనకు చీకటి వస్తుందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నుంచి తీసివేయబడ్డాడో, ఎప్పుడైతే అపోస్తులు భూమి మీద నుంచి తీసివేయబడి హతసాక్షులు అయిపోయారో, సంఘం బలహీనపడి సంఘానికి చీకటి కమ్మటం ఆరంభమైనది. అది మామూలు చీకటి కాదు, కానీ కటిక చీకటి కూడా వచ్చింది. ఆనాడు యూదులు యేసుప్రభు కాలంలో ఏ విధంగా వారికి గుడితనం కలిగి గొప్ప చీకట్లో బంధించబడ్డారో, అలాగే సంఘం, కొత్త నిబంధన సంఘం కూడా గొప్ప చీకట్లో బంధించబడ్డారు. ఎవరు అభ్యంతరపడను అంటే ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మీ సహోదరుడిని. మీ అందరికంటే గొప్పగా నాకు తెలిసిందని కాదు, కానీ బైబిల్ నుండి, సంఘ చరిత్ర నుండి మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేమిటనగా, పెంతెకోస్తు దినమున యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి సంఘాన్ని స్థాపించి తన స్వరక్తం చేత కలువరి శిలువలో కాచిన ప్రతి రక్తపు బొట్టు ద్వారా సంఘాన్ని కడిగి 3.5 సంవత్సరాలు తన వాక్యము ద్వారా ఆ అపోస్తులను, ఇతర వారిని, అనగా దరిదాపుగా 120 మందిని ఆయన రక్తంలో, ఆయన వాక్యం ద్వారా కడిగి 120 మందిని పరిశుద్ధాత్మతో ఆయన నింపి సంఘాన్ని స్థాపించారు. అయితే 325 సంవత్సరంలో నికాయా ఆలోచన సభలో నామకాద క్రైస్తవుల ద్వారా సంఘానికి చీకటి కమ్మింది. సంఘము సమస్త అయింది. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ఒక పెద్ద సంఘమైన చిన్న సంఘముగా సమస్తగా ఉండటం అనేది నేను తప్పని భావించట్లేదు. కానీ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, మానవ అధికారానికి, మానవ సిద్ధాంతానికి బదులుగా దేవుని వాక్యాన్ని పాటించాలని ఒక సహోదరుగా కోరుచున్నాను. ఆనాడు నామకాద క్రైస్తవులు ఉన్నటువంటి క్రైస్తవులను రక్షించడం కోసం ఒక కళ ఇచ్చి యుద్ధంలో జయమిచ్చిన కాన్స్టైన్ చక్రవర్తి ద్వారా సంఘం సంస్థగా మారింది. పోపులు దరిదాపుగా 1500 సంవత్సరాల సంఘాన్ని పాలించారు. అపోస్తులు బోధించినటువంటి బోధను సంఘంలోకి తీసుకొచ్చారు. చాలా సిద్ధాంతంలోను, చాలా ఆచారంలోను అవన్నీ క్రైస్తవులుగా మన అందరికీ తెలుసు. కాబట్టి మరి ఆ గత కాలంలో జరిగిన పొరపాట్ల నిమిత్తమే పోపు పశ్చాత్తాపడడం కూడా శిలువ దగ్గర మనం చూసాం. అది పేపర్లో కూడా పడింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చాలామంది ఆచారాన్ని, సిద్ధాంతం విడిచిపెట్టి వస్తున్నాం, కానీ ఇంకా చాలామంది ఇంకా ఆచారంలో, సిద్ధాంతాలు జీవిస్తున్నారు. దానికోసమే ఇలాంటి సమయంలో ఈ యొక్క COVID-19 అనేటువంటి వైరస్ ప్రపంచం ముచ్చుతూ ఉండగా క్రైస్తవులను మనము ఆ మిగిలిన చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ గొప్ప వెలుగు మనల్ని తాకి, ఆ గొప్ప సూర్యుడు మనల్ని నడిపించినట్లుగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలని మీ సహోదరుడిగా నేను కోరుచున్నాను. ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని చిన్నగా హెచ్చరిస్తూ, సలహా ఇస్తూ బ్రతిమలాడుచున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దరిదాపుగా 325 సంవత్సరంలో సంఘానికి ఆవరించిన ఆ చీకటి 1500 సంవత్సరాల పాటు దట్టమైన చీకటిలో ముంచివేసింది. ఐగుప్తు దేశంలో నుండి ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వచ్చి పాలు తేనె ప్రవహించినటువంటి ఆ గొప్ప దేశమైన కనాన్లో అబ్రహాంలకు దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా ఆ కనాన్ దేశంలో వారు నాటి న్యాయాధిపతుల ద్వారా దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఎంతో చక్కగా నడిచారు. తర్వాత రాజుల పాలన ఆరంభమైంది. వారికి విగ్రహారాధన ప్రారంభమై గొప్ప కటిక చీకటిలో ఉండిపోయారు. ప్రభువుని యేసు వచ్చినప్పుడు వారిలో ఫలాలు ఉంటాయేమో అని చూశాడు, కానీ ఆ ఫలాలు లేవు. ఇక ఎన్నడూ నువ్వు కాయకుందువుగాక అన్నాడు. అంజూరపు చెట్టు యూదులకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఆత్మఫలములు, వారు పాపాన్ని పరిహారం పొంది, పరిశుద్ధాత్మను పొంది, శక్తిని మహిమను పొందుకుని వారు ఎంతో ప్రకాశించాలని, వారు ఎంతో ఫలాలు కలిగి ఉండాలని, వారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటే వారు కటిక చీకట్లో ఆచారంలో ఉండిపోయారు. కనుక ఆ గొప్ప సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు, దిగివచ్చిన యేసుక్రీస్తును వారు ధరించి ప్రకాశించవలసి ఉన్నారు. కానీ వెలుగును, వాక్యమును, పరిహారమును తృణీకరించారు. గొప్ప చీకట్లో బంధించి వారు మహాశ్రమల పాలయ్యారు. అటువంటి స్థితి మనకు కలగకూడదని ఈ వాక్యాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేమనగా ఇప్పుడు మరలా ఎత్తబడే ముందు ఇదిగో మరలా వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకి అనేక మంది దైవజనుల ద్వారా
అనేక మంది వర్తమానాల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ చివరి కాలంలో తిరిగి మళ్ళీ మనం బైబిల్ దగ్గర రావాలి. అది అపోస్తుల యొక్క బోధను మనం స్వీకరించాలి. ఎందుకంటే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియమైన దేవుని సంఘమా, నేను బోధించిన బోధ గాక మరలా నేను కానీ పరలోకమున దేవునితో దిగి వచ్చి బోధించిన కానీ మన శాపగ్రస్తులను గాక. కాబట్టి అది అపోస్తులు బోధించిన బోధన మన జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి బైబిల్ వద్దకు వచ్చి, అనగా ఆ గొప్ప సూర్యుని ధరించుకొని మనం ప్రకాశించాలని దేవుడు కోరుచూ ఉన్నారు. అదే ఇక్కడ వ్రాయబడింది. యెషయా గ్రంథం 30 అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. లెమ్ము, తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. బైబిల్ మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి దేవుని సజీవ సంఘం మీద ఆయన ప్రకాశించాడు. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, ఆ యొక్క చీకటి వస్తుందని యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వము దరిదాపుగా 640 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించాడు. కటిక చీకటి జన్మను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు యొక్క మహిమ మన మీద కనబడాలి. మన యొక్క మాటలో, మన యొక్క చూపులో, మన యొక్క క్రియలో, క్రైస్తవ జీవితం ఇంట్లో ఉన్నా లేకపోతే బయటికి వెళ్ళినా, వీధిలో ఉన్నా, మనం యేసుక్రీస్తు గుణలక్షణాన్ని, ఆ సూర్యప్రకాశం అనగా ఆయన క్యారెక్టరిస్టిక్స్, గుణలక్షణలను మనం ఎక్కడ కూర్చున్న క్రీస్తుకు మాదిరిగా మనం జీవించాలనే అక్కడ ఆయన మహిమ కనబడుచున్నది. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుని మీద కూడా ఆయన గుణలక్షణాలు కనబడతాయి. ఆదివారం ప్రార్థనకు వచ్చి ఏదో కన్నీరు కాచి ప్రార్థన చేసి పాస్టర్ గారు వాక్యం బోధిస్తే, ఆహా పాస్టర్ గారు వందనాలు చెప్పడం మంచిది, ఎప్రిషియేట్ చేయాలి. గత వారంలో వాక్యం చెప్పినట్టు మీరు అందరూ నన్ను అభినందించారు, ప్రభు మహిమ కలం కాక అభినందించాలి నిశ్చయంగా. కానీ దాన్ని ఎప్పుడు కొనసాగించాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడు దివారాత్రులు ధ్యానం చేయాలి. ఆదివారమున లేక బుధవారమున లేక శనివారం ఉపవాస ప్రార్థనలో, ఎప్పుడైనా కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో విన్న వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించుకుని మనం తుడుచుకుంటూ వాక్యాన్ని ధ్యానించాలి. పనులు చేస్తూ వాక్యాన్ని ధ్యానించాలి. స్త్రీలు వంట చేసినప్పుడు కానివ్వండి, పురుషులు వ్యవసాయం పని చేస్తున్నప్పుడు కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, దివారాత్రులు స్తుతులు చెల్లిస్తూ మనం ఆ విధంగా మనం జీవించవలసి ఉన్నాం. అదే ప్రకాశించడం అంటే. అవకాశం వస్తే మన తోటి ఉద్యోగస్తులు కానీ, మన ఇంటి పొరుగు వారికి కానీ సమయం వచ్చినప్పుడు మన సాక్ష్యాన్ని, మన వాక్యాన్ని పంచుకొని అనేక మందిని అగ్ని నుండి లాగినట్టుగా కొంతమంది రక్షించవలసి ఉన్నాం. అదే నీ మీద కనబడుచున్నది ఆయన మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ఏమిటది? సువార్త ప్రకాశం. రాజులైనను, మంత్రులైనను, గొప్పవారైనను, అధికారులైనను ఎవరైనా కానీ అపోస్తులు బోధ చేసినప్పుడు రాజులు మారలేదా? అపోస్తులు బోధ చేసినప్పుడు, లేకపోతే ఆనాటి ఆది సంఘము మరి వాక్యాన్ని బోధించినప్పుడు ప్రపంచమే మరి యేసు ప్రభు వైపు తిరగలేదా? అనేక మంది అంగీకరించలేదా? అలాగే ఈరోజు మనము కూడా వాడబడాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ రాయబడింది ఏమిటంటే, ప్రియమైన దేవుని సంగమా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె యేసుక్రీస్తుని ధరించినది, ఆమె ప్రకాశించుచున్నది. ఆ ప్రకాశానికి, ఆ వెలుగునకు అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండేను. ఇక్కడ ఈ స్త్రీ పాత నిబంధనలో యోధా సంఘం, వారే యూదులు. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు సంఘం, ఎవరైనా కానీ దేవుని సంఘం. కాబట్టి పాత నిబంధనలో యెహోవా దేవుడే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అయి ఉండి, ఈ రోజున ఏకైక దేవుడై ఉండి రక్షిస్తూ ఉన్నాడు. రక్షకుడు ఒకడే. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఆనాడు వారు యెహోవా దేవుని ధరించాలి, ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తుని ధరించాలి. కాబట్టి దేవుని ధరించి ఉన్న స్త్రీయే ఆ గొప్ప స్త్రీ అయి ఉన్నది. ఈరోజు మనం లోకాన్ని ధరించి ఉన్నామా? మతమును ధరించి ఉన్నామా? సిద్ధాంతంలో ఆచారం ధరించి ఉన్నామా? లేక వాక్యాన్ని అనగా ప్రభువైన యేసుక్రీస్తుని ధరించి ఉన్నామా? ఏమి ధరించి ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంతవరకు మరి పరిస్థితులను బట్టి కొన్ని సిద్ధాంతంలో ఆచారంలో ఉండిపోయినా కానీ బయటకు వచ్చి సంపూర్ణ వాక్యాన్ని మనం ధరించుకుని మనం ప్రకాశించవలసి ఉన్నాం.
ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. పాదముల కింద చంద్రుడు. చంద్రుడిని ఒక స్త్రీ ఎలా పాదాల కింద పెట్టుకోగలదు? ఆత్మ సంబంధంగా చూసినట్లయితే ఆ చంద్రుడు ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడు యేసుప్రభు సాదృశ్యం, సంఘం చంద్రుడికి సాదృశ్యం. ఎందుకంటే ఆ సూర్యుని కాంతి చంద్రుడి మీద పడి రాత్రి సమయంలో మనకు వెన్నెలుగా ప్రకాశిస్తూ ఉంది. అదృశ్యంలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క ప్రకాశము సంఘం మీద ప్రతిబింబించి ఆ సంఘం మీద పడి సంఘం మరలా లోకానికి సువార్త వెలుగును ప్రతిబింబిస్తూ ఉన్నది. అందుకని సూర్యుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు, చంద్రుడు అనగా సజీవ దేవుని నిజ సంఘం. అయితే ఇక్కడ పాదముల కింద స్త్రీ అనగా సంఘము, మళ్ళీ చంద్రుడు అంటే సంఘం అంటే అది ఎలాగవుతుంది? కాబట్టి ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. చంద్రుడు అనగా చీకటి సమయంలో వెలుగు ఎలా కనబడుతుందో దావీదు అన్నాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు, నా పాదములకు త్రోవా అన్నాడు. కాబట్టి చంద్రుడు పాదముల కింద కలిగి ఉండడం అంటే అదే ధర్మశాస్త్రం. సూర్యుని ధరించడం అనగా యేసుక్రీస్తుని ధరించుట. యేసుక్రీస్తు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టి సంఘం ఎత్తబడే వరకు కూడా ఆయన కృపాకాలం ఇది. మనం కృపకాలంలో జీవిస్తున్నాం అనగా ఆమె కృపను ధరించి ఉన్నది. పాత నిబంధనలో యూదుల సంఘము ధర్మశాస్త్రాన్ని వారు ధరించి ఉన్నారు. ధర్మశాస్త్ర రూపంలోనే దేవుడు ఉన్నాడు. షకీన మహిమ ఉన్నది, కానీ ఆ షకీన మహిమ అక్షరార్థం రూపం ధరించింది. అదేమిటి అంటే ధర్మశాస్త్రం. కాబట్టి పాత నిబంధనల సంఘం ధర్మశాస్త్రం యొక్క అడుగుజాడలు నడవలసి ఉంది. అందుకే దేవుడు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమే ఆ చంద్రుడు. ఆమె పాదం కింద చంద్రుడు ఉన్నాడు అంటే ధర్మశాస్త్ర మార్గంలో ఆమె నడుచుచున్నది. బైబిల్ని పాదాల కింద పెట్టుకోవడం కాదండి, కానీ ధర్మశాస్త్రం అనే మార్గంలో ఆమె నడుస్తూ ఉన్నది. వారు మెత్తని పిండి, మరి దంచి తీసిన మెత్తని పిండితో నైవేద్యం చేస్తారు. మరి నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లలను బలిగా అర్పిస్తారు. అతి పరిశుద్ధమైనటువంటి ఆ 3వ స్థానమైనటువంటి ఆ 3వ అరలోనికి వారు ప్రధాన యాజకుడు ప్రవేశిస్తాడు. పాప నిమిత్తం పరిహారం చేస్తాడు. కాబట్టి ఇదంతా ధర్మశాస్త్ర విధి. ధర్మశాస్త్ర మార్గంలో వారు నడుస్తూ ఉన్నారు. రాను రాను వారు ఆచారంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వారు ధర్మశాస్త్రం ధరించి ధర్మశాస్త్రమైన మార్గంలో నడిచారు. అనగా షకీన మహిమను వారు ధరించి ధర్మశాస్త్రం యొక్క అడుగు మార్గంలో వారు నడిచారు. తర్వాత వారు ఆచారంలోకి వెళ్ళిపోయారు. కానీ మోషే కాలంలో వారు సూర్యుని అనగా అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా దేవుణ్ణి షకీన మహిమను ధరించి వారు ధర్మశాస్త్ర మార్గంలో 40 సంవత్సరాలు నడిచారు. ఆ పాదం కింద ఉన్నటువంటి ఆ చంద్రుడు ఆ ధర్మశాస్త్రం అయి ఉన్నది. ఆ తర్వాత బైబిల్ జాతిగా పరిశీలించడం మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత కొత్త నిబంధనలో సూర్యుని ధరించడంగా కృపను ధరించుట. ఈరోజు మనం కృపను ధరించి ఉన్నాం. కొన్నిసార్లు తెలియకుండా అబద్ధం అనేస్తాం. కొన్నిసార్లు మనం ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తున్నాం. అయినా కానీ మనం చనిపోవట్లేదు, ఇంకా బ్రతికే ఉన్న కారణం దేవుని కృప. కాబట్టి ఒక పక్క గొప్ప ఆ సూర్యుని ప్రభువైన యేసుక్రీస్తు ధరించి ఉన్నాం, అదే సమయంలో కృపను ధరించి ఉన్నాం. కనుక పాదం కింద చంద్రుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అపోస్తుల ద్వారా మనకు వాక్యం ఇచ్చాడు, కొత్త నిబంధన. కనుక ఈరోజు 2 రెక్కలు మనం కలిగి ఉన్నాం. పాత నిబంధన కలిగి ఉన్నాం, కొత్త నిబంధన కలిగి ఉన్నాం. ఈ 2 రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. అది ఆ బైబిల్ మొత్తము ఒక చంద్రుడిలాగా మంచి మనకు త్రావునిచ్చి మనం మంచి మార్గం నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఆ స్త్రీ పాదం కింద చంద్రుడు ఉన్నటువంటి పాత నిబంధనలో వారికి ధర్మశాస్త్రం ఉంది, కొత్త నిబంధనలో మనకు కొత్త నిబంధన బైబిల్ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆమె సూర్యుని ధరించుకుని ఉన్నది. ఆమె పాదం కింద చంద్రుడు ఉన్నాడు. శిరస్సు మీద 12 నక్షత్రములు అనగా యూదుల సంఘానికి 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. ఆ 12 మంది గోత్రకర్తల ఆ నక్షత్రమే ఆ కిరీటం. అలాగే కొత్త నిబంధనలో ఈ స్త్రీ, ఈరోజు మనము 12 మంది అపోస్తలులను కలిగి ఉన్నాం. వీరే ఆ యొక్క ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించారు. ప్రియమైన దేవుని సంఘమా, ఇస్కరియోతు తప్పిపోయాడు. ఎందుకంటే ప్రభుని అప్పగించినందుకు తను తానుగా ఉరివేసుకుని చనిపోయాడు. ఈ 12వ అపోస్తుడు ఎవరంటే అపోస్తులైన పౌలు. అన్ని జనులకు మరి అపోస్తులుంటకు దేవుడు నాకు కృపను గ్రహించిన సాక్ష్యం ఇచ్చాడు. ఈ 12వ అపోస్తుడు ఎవరంటే అపోస్తులైన పౌలు గారు లెక్కించబడ్డాడు. కాబట్టి ఈ 12 మంది అపోస్తుల బాధ కొత్త నిబంధన సంఘమైన మనము ఒక కిరీటంగా మనం కలిగి ఉన్నాం. కనుక ఆ గొప్ప సూచన ఏమిటంటే యోహాను చూస్తూ ఉన్నాడు,
ఆ స్త్రీ మనమే, ఎవరమో కాదు. క్రీస్తుని ధరించి ఉండాలి, కృపను ధరించి ఉండాలి. అలాగే బైబిల్ని మనం త్రోవగా కలిగి బైబిల్ అనే మార్గంలో మనం నడుచుకోవాలని అక్కడ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. కాబట్టి ఆమె గర్భిణి అయి ఉన్నది. ఆమె ఎవరు? మనమే. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తును మరియమ్మ గర్భం ధరించినప్పుడు మరియమ్మ మరి ఎన్నో శ్రమలు పడవలసి వచ్చింది, ఎన్నో నిందలు పడవలసి వచ్చింది. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఆమె నొప్పులు పడలేదు. ఎందుకంటే మరి జనాభా సంఖ్య రాయమని ఆజ్ఞ జారీ అయినప్పుడు గాడి మీద ఎక్కించుకుని యోసేపు ప్రయాణం చేస్తూ ఉండగా అడవుల్లో, కొండల్లో ఆ యోధా బెత్లెహేం వెళ్తున్నప్పుడు ఆమె ఎన్నో నొప్పులు పడింది. ఆమె బిడ్డను కనిన తర్వాత వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఎందుకంటే రాజుగారు కోపం వచ్చింది. ఆ జ్ఞానులను మోసం చేశారు కాబట్టి వీరి నరకమని 2 సంవత్సరాల బిడ్డలని నరకమని వధించమని ఆజ్ఞాపించాడు. మహాశ్రమ వచ్చింది. కాబట్టి ఆమె ప్రసవ వేదన పడుతూ ఉన్నది. అనగా మరియమ్మ కాలంలో యేసుబాబును కనడానికి, గర్భం ధరించడానికి, కనడానికి, అలాగే పెంచడానికి ఎంత మరి శ్రమపడి ప్రసవేదన పడిందో ఈరోజు సంఘం ఈ బైబిల్ని మనం ధరించడానికి, బైబిల్ని కనడానికి, అనగా సువార్త ప్రకటించడానికి ఈ 2000 సంవత్సరాలు బట్టి మనం ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాం. అయితే చివరికి ఆమె కన్నది. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకం ముందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగాఢ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల్ల మీద 7 కిరీటములు ఉండెను. ఆ సర్పము, ఆ ఎర్రని గడ్డ సర్పం ఏమిటంటే ఏదైనా తోటలో మరి కయ్యోను హేబేల్ని చంపింది. ఆఖరుగా బైబిల్ మధ్యలో దేవుని మందిరానికి బలిపీఠం మధ్యలో ఉన్న బకిరియా కుమారుడైన జకరియాను వారు హతమార్చారు. పరిశుద్ధ రక్తాన్ని త్రాగి 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 ఆ రక్తాన్ని జురుకుని అది ఎర్రగా అయిపోయినది. అలాగే అపోస్తులు హతసాక్షులు అయిపోయారు. కాబట్టి అనేక మంది పరిశుద్ధుల్ని సంఘం మరి ఎంతో శ్రమలకు గురైపోయి చక్రవర్తుల ద్వారా, అనేకమైనటువంటి మరి క్రూరుల ద్వారా హింసించబడి వారు ఎంతగానో హతసాక్షులు అయిపోయారు. కనుకనే ఆ గడసర్పము ఎర్రగా ఉన్నది. ఆ 7 తలగా ఉన్నటువంటి ఆ మృగము ఎవరో, ఆ గడసర్పం ఎవరో, ఆ 10 కొమ్ములు కలిగినటువంటి ఆ గడసర్పం ఎవరో మనకు తెలుసు. ఇప్పుడు పబ్లిక్గా దాన్ని నేను చెప్పలేను. కాబట్టి దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి, ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, సర్పానికి ఇప్పుడు తోక మాత్రమే మిగిలింది. ఎందుకంటే తల కలువరిశిలో చిత్తగొట్టబడింది. కాబట్టి నువ్వు భయపడవద్దు. 10 దినములు ఓర్చుకొనుము, నేను జీవకిరీటం ఇచ్చేదను. కాబట్టి సాతానుకు చంపే అధికారం లేదు. ఎందుకంటే మరణపు ముళ్ళు విరిగిపోయినది, వాడు తల కలువరిశిలో చిత్తగొట్టబడింది. ఒకవేళ సాతానుడు సువార్త పట్టిస్తున్న భక్తుల్ని హతమార్చి అగ్నిలో కాల్చివేసి సిలువేసి చంపి ఎన్ని రకాల బాధ పెట్టినా యేసుక్రీస్తు పిలిచిన వెంటనే ఆ మట్టిలో నుంచి మహిమ శరీరంతో పైకి వస్తారు. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను జీవకిరీటం ఇచ్చేదను. చనిపోయినా కానీ తిరిగి మనం బతుకుతాం. కానీ ఈ కాలం గొప్ప అదృష్ట కాలం. మనం చనిపోకుండానే మహిమ శరీరం ధరించుకోబోతున్నాం. ఈ మట్టి శరీరము మహిమ శరీరం ధరించుకోబోతుంది. కాబట్టి నాడు క్రైస్తవులకి మరణం అంటే భయం లేదు. దేవునికి స్తోత్రం. వాడు గుర్తుపెట్టుకోండి, సర్పం తల చిదిగిపోయింది, తోక మాత్రమే ఉంది, తోకతో ఆడుస్తుంది. భయపడవద్దు, తోకలో విషయం లేదు. అది మనం పాము చూసి భయపడేట్టుగా తోకం చూసి భయపడుతున్నాం. కాబట్టి సర్పం యొక్క తల చిదిగిపోయింది, కలువరిశిలో తోక మాత్రం మిగిలింది. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలని ఆ గడసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. కాబట్టి 2000 సంవత్సరాల కాలంలో సంఘాన్ని హతమార్చాలని, భూమి మీద సంఘం లేకుండా తీసివేయాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు మరి ఈ సువార్తను ఆటంకపరచాలని ఎంతగానో సాతాను ప్రయత్నిస్తున్నాడు. కానీ అది వీలు పడదు. ఆమె ఉందంటే మొత్తానికి కన్నది. అదే ఆనాడు మరియమ్మ యేసుని ఏ విధంగా కన్నదో ఈరోజు కడపటి మరియమ్మైన మనం, వధువు సంఘంగా మనం, ప్రియమైన దేవుని సంఘమ్మ వాక్యాన్ని కొంటున్నాం. అదే సువార్త. కాబట్టి వాక్యాన్ని ఎవడు కూడా ఆపలేడు. ఈ రోజున దేవుడు మహాకృపను బట్టి ఇదిగో దైవజనులు మోజేష్ గారు లాంటి ద్వారా, అలాగే సహోదరు యోనా గారు లాంటి వారి ద్వారా మరి ఈ కోవిడ్ సందర్భంగా సంఘాలు మూసివేయబడ్డాయి. మరి ప్రార్థన పెట్టుకునే అనుమతి లేదు. కానీ దేవుడు ఏదో రూపంలో వాక్యం బయటికి వెళ్తూ ఉంది. సాతానుడు మరి వైరస్ ద్వారాగానో లేక ఇంకొక రూపంలోనో ఎన్నో రకాలుగా మరి పొలిటికల్ పవర్ ద్వారా లేక రిలీజన్ పవర్ ద్వారా అనేక విధాలుగా సువార్తను ఆటంకపరచడం చూసినప్పుడు కూడా ఈ వాక్యం వెళ్ళిపోతూ ఉంది. కారణం ఆ సూర్యుని ధరించిన స్త్రీ
నొప్పులకు ఓర్చుకుని బాధలకు సహించుకుని ఆమె సువార్త ప్రకటిస్తూ వాక్యాన్ని కొంటూ ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అనే జీవం కడుపులోకి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా పెరిగి పెద్దదై ఒక స్త్రీ ఏ విధంగా బిడ్డను కంటుందో నిజంగా వాక్యం ధరించిన సంఘం వాక్యాన్ని కనుక మానరు, ఖచ్చితంగా వారు ప్రకటిస్తారు. హల్లెలూయా. ఆ యొక్క వాక్యంని మింగివేయాలని ఆ గడసర్పం చూస్తుంది, కానీ అది వీలు పడదు. కనుక సమస్త జన్మలను ఇనుప దండముతో ఏళ్ళనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడేను. నీ శత్రువులు నా పాదపీఠం వరకు చేసే వరకు వచ్చి నీవు నా సింహాసనం ఆశీనుడు ఉండమని దేవుడు ఆ కుమారుని పిలిచాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ ఇనుప దండముతో ఏళ్ళైన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనము వాక్యాన్ని కొంటూ ఉన్నాం, అనగా అనేక మంది దేవుని కుమారులను కొంటూ ఉన్నాం. ఇనుప దండము అంటే దానికి తిరిగి లేదు, అది గట్టి లోహం. 1000 పాలన ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆయనతో పాటు కూడా మనం పరిపాలన చేస్తాం. ఈరోజు నీ సువార్త ద్వారా ఎంతమంది రక్షిస్తున్నావో, ఈ యొక్క సువార్త పరిచర్యతో ఎంతమంది రక్షిస్తావో వారందరూ కూడా ఇనుప దండముతో యేసు ప్రభుతో కలిసి పరిపాలన చేయనన్నారు. వారి అధికారంకి తిరగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇనుప దండంతో ఏలైన కుమారుడు ఆయనే. సమయం అవుతుంది కాబట్టి ఇంకొక 5 minutes. ప్రియమైన దేవుని సంగమా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూములు చూచి తిని. ఈ పాత ఆకాశము అనగా పాత వాతావరణం, అలాగే పాత భూమి ప్రస్తుతం వంటిది దేవుడు పరిశుద్ధ అగ్నితో కాల్చిపోతున్నాడు. దేవుడు మరలా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టిస్తాడు. ఈ క్రొత్త ఆకాశం గురించి క్రొత్త భూముల గురించి దేవుని చిత్తమే మళ్ళీ మనం ఒకవేళ కూటమి పెట్టుకున్నట్లయితే ఇంకా లోతైన విషయాలు తెలుసుకుందాం. కాబట్టి సాత్వికులు భూములు స్వతంత్రించుకుందరు. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు సృష్టించిన తర్వాత సూర్యుని ధరించి దీనంగా ఉండి సువార్త ప్రకటించి ఆత్మను రక్షించిన వీరు ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద ఉంటారు. అయితే ఇక్కడ మనం 23వ వచనం మనం చదువుకున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. కాబట్టి ఆ పట్టణము, ప్రియమైన దేవుని సంగమా, 9వ వచనం ఒకసారి మనం చదువుదాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదునని నాతో చెప్పి. పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తానని చెప్పి ఇక్కడ దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందు ఉన్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. కాబట్టి పెండ్లి కుమార్తె అనగా పరలోకం నుంచి దగదగ ప్రకాశిస్తూ దిగి వస్తున్నటువంటి నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము పట్టణమే పెండ్లి కుమార్తె. ఇప్పుడు 23వ వచనంలో ఆ పట్టణములో అనగా ఆ పెండ్లి కుమార్తెలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. సూర్యుడు అనగా ప్రభు యేసుక్రీస్తు, చంద్రుడు అనగా సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు అవసరం లేదు, లేక సంఘం కూడా అవసరం లేదు. ఏమిటి దిన అద్భుతము, ఆశ్చర్యం! యేసుప్రభువు ఎక్కడ మనం జీవిస్తాం. కారణం ఏంటంటే దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని మరి మనము పొందుకుని యేసుక్రీస్తు ప్రభువుని ప్రకాశిస్తున్నాం. కానీ ఆమె చివరికి ఏమైపోయిందంటే యేసుప్రభు ధరించినప్పుడు సంపూర్ణంగా యేసుప్రభు ఆమెలోకి వచ్చేసినప్పుడు ఈమె యేసుప్రభు అయిపోయింది అనగా సంపూర్ణ వాక్యం. మొదట్లో కొద్ది వాక్యం తెలుసు, రోజు భక్తి చేస్తూ ఉండగా కొంచెం బకెట్లో నీళ్ళు పోస్తూ ఉండగా కొంచెం నిండుతున్నాయో అలాగే వాక్యం మన జీవితం అనే ఈ యొక్క బాణలో నింపుతూ ఉండగా శిష్యులు నీళ్లు తీసుకుని 6 బాణలు నింపుతున్నప్పుడు ఒకేసారి దింపలించలేరు. అవి కొంచెం నింపారు, అంచుల మట్టుకి నింపవేరు, పూర్తి అయిపోయింది. అలాగే యేసు ప్రభు కొంత వాక్యం ఒక్కొక్క కూటంలో అలాగే ఇచ్చి చివరికి మళ్ళీ సంపూర్ణ వాక్య సంపూర్ణంగా చేసి మనల్ని సూర్యుడిగా మార్చేశాడు. అనగా మనమే యేసుక్రీస్తు అయిపోయాం, మనమే సంఘం సంపూర్ణంగా అయిపోయాం. దేవుని మహిమ పూర్తిగా వచ్చేసింది మనలోనికి. అలాగే
ఆమె గొర్రెపిల్ల యేసుక్రీస్తు సంపూర్ణంగా మనలోకి వచ్చేసాడు. మనమే యేసుప్రభు అయిపోయి యేసుప్రభు మనం అయిపోయాడు. కాబట్టి చివరికి ఆమె దైవత్వంగా మారిపోయినది. అందుకోసం ఇక్కడ ఏమబడిందంటే ఆ పట్టణం ప్రకాశించుటకి సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదంటే యేసుప్రభు వద్దని కాదు. అక్కడ మనం సంపూర్ణంగా క్రీస్తుని పొందుకున్నాం, మన క్రీస్తు అయిపోయాం, సంపూర్ణ దేవుడిగా మనం ప్రకాశిస్తున్నాం. కాబట్టి మన భక్తి సంపూర్ణం అవ్వాలి. ఏదో కొద్దిగా పాటలు నేర్చుకున్నాం, కొద్దిగా ప్రసంగం నేర్చుకున్నాం, లేకపోతే మంచి సాక్ష్యం దేవుడు ఇచ్చాడు, మరి ఇంతటితో సరిపెట్టుకుంటాను, మంచి ఉద్యోగం, అలా కాకుండా దివారాత్రులు మోకాళ్ళ మీద గోజాడుతూ ఆ సంపూర్ణ భక్తులకి సంపూర్ణ క్రీస్తుగా ఆ యేసు క్రీస్తు గుణలక్షణాలు పూర్తిగా పొందుకుని సంపూర్ణ క్రీస్తుగా, సంపూర్ణ సూర్యుడిగా, మరి సంపూర్ణ చంద్రుడిగా ప్రకాశించాలని ఇక్కడ దేవుడు మనల్ని కోరుచున్నాడు. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకుని వచ్చేదారు. ఈ విషయాలన్నీ కూడా భూరాజులు కొత్త భూమిలో భూరాజులు ఉంటారు. కాబట్టి సంఘం 2 భాగాలు, మొదటి పునరుత్థానము, రెండో పునరుత్థానం. ఈ రోజున అనేక మంది సంఘ కాపురులుగా ఉన్నారు. ఆ రోజున ఎత్తబడేవారు ఆ యెరూషలేము పట్టణంలో ఉంటారు. ప్రియమైన దేవుని సంఘమా, యేసు ప్రభుతో పాటు మరి ఆ యొక్క 1000 సంవత్సరాల పరిపాలన చేస్తారు. ఎత్తబడకుండా మిగిలిపోయిన వారు కొంతమంది ఉన్నారు. వారు ప్రపంచ పునరుద్ధానంలో వస్తారు. 1000 ఏళ్ల పాలన తర్వాత యేసు ప్రభు మరలా ఆ సాతాను కొంచెం రిలీజ్ చేసినప్పుడు మరలా మాగోగులను పోగు చేసుకుని వాడు యుద్ధం చేస్తాడు. చివరికి వాడు ఓడిపోతాడు. కాబట్టి మహాగ్ని చేత భూమికి బాప్తిసం ఇచ్చి అగ్నితో దేవుడు భూమిని కాల్చేస్తాడు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా సిద్ధపరుస్తాడు. అయితే ధవళ సింహాసన తీర్పు రోజున కుడిపక్కన గొర్రెలు ఎవరంటే వారు ఎత్తబడకుండా ఉండిపోయిన వారు, క్రీస్తు నిమిత్తము వారు యేసు ప్రభుకి సహాయం చేసిన వారు, దైవ సేవకులను చేర్చుకున్నవారు. కాబట్టి 2 తరగతులు, ఒకటి ఎత్తబడే గుంపు, ఆ తర్వాత కుడిపక్కన గొర్రెలు క్రైస్తవులకు, దేవుని సేవకులకు మేలు చేసిన వారు. మీరు వచ్చి నిత్య రాజ్యంలో ప్రవేశించుడి. కనీసం యేసు ప్రభుకి మరి యేసు ప్రభు నామములో గ్లాసులో మంచినీళ్ళు ఇస్తే ఫలం పోదన్నాడు. యేసు ప్రభు సేవలకి చిన్న మేలు చేస్తే మరి ఆ ఫలం పోదన్నాడు. ఆ ఫలం ఏంటంటే ఆ రోజు నిత్యరాజ్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే సంపూర్ణంగా సూర్యుడిగా మారి వాక్యంగా మారి ఉన్నారో వారు ఎత్తబడి మరి గొప్ప విందులో ఉన్నారు, 1000 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు. కానీ ఆ మిగతా వారు ఎత్తబడగా మిగిలిపోయిన వారు తీర్పు దినం కుడిపక్కన గురుల్లోకి వచ్చారు. వారు నీతిమంతులు. కానీ ఎడం ప్రక్కన మేకలు వాక్యాన్ని తృణీకరించి యేసుప్రభుని హింసపెట్టి యేసుప్రభు బిడ్డల్ని బాధించిన వారు ఎడం ప్రక్కన మేకలుగా మిగిలిపోయారు. ఆ క్రీస్తును తృణీకరించిన వారు, సువార్తను తృణీకరించిన వారు మేకలుగా మిగిలిపోయారు. ఆ తర్వాత అగ్నిలో త్రోసివేయబడ్డారు. కాబట్టి ఆ ఎడం ప్రక్కన ఉండకూడదని మనం చేసుకుంటున్నాను, కుడి పక్కన ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆనాటి ఆ మొదటి పునరుద్ధరణలో ఉన్న వారేమో పాలకులుగా మరి ఉన్నారు. అదిగో అక్కడ రెండో పునరుద్ధరణ వచ్చిన వారు ఆ భూరాజుల మహిమను ఆ పట్టణంలోకి తీసుకొస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటవేళ ఏమాత్రమును వేయబడవు. మరి ఇక్కడ సంఘకాలాల్లో రాత్రులు పగలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో సూర్యుని పొందుకున్నప్పుడు ప్రియమైన దేవుని సంఘం, మనకైతే రాత్రులు పగలు ఉన్నాయి, కానీ సజీవ దేవుని నిజ సంఘంలో రాత్రులు పగలు లేవండి. ఎందుకంటే రాత్రి అయినా బాప్తిసము, పగలైనా బాప్తిసము, లేదంటే ఇప్పుడు ఎందుకంటే అమెరికా దేశంలో ఇప్పుడు వారికి చీకటి, అక్కడ బాప్తిసం జరగఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు COVID-19 కాబట్టి ఇప్పుడు అనుమతి లేదు. మామూలు టైంలో అయితే అక్కడ బాప్తిసాలు జరుగుతాయి. వారికి బాప్తిసాలు జరుగుతున్నప్పుడు మనకేమో వారికి పగలు, మనకి చీకటి, మనకి పగలైతే వారికి చీకటి. కాబట్టి ప్రపంచ నలుమూలలో కూడా దివారాత్రులు బాప్తిసాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ రాత్రి లేనందున అక్కడ తలుపులు ఇది కృపకాలం కాబట్టి ప్రతి నిమిషం కూడా దేవుని బిడ్డలు చేరుతూ ఉన్నారు. ఎంత లోతైన మరణం దాగి ఉంది. కాబట్టి ఆ యొక్క పట్టణంలో రాత్రి లేదు, అక్కడ చీకటి లేదు. పిరమిడ్ని చూసినట్లయితే సూర్యుడు ఎక్కడ ఉన్నా కానీ నీడ దాని మీద పడదు, ఆ విధంగా కట్టబడింది. అలాగే దేవుని నిజ సంఘం మీద నీడ పడదు, అనగా పాపం ఉండదు, పాపము తాకజాలదు. వారు తను భద్రమ చేసుకుని కనుక దుష్టుడు వారిని ముట్టడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, జనములు తమ మహిమను, తన ఘనతను దానిలో తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారి దానిలో ప్రవేశించరు. కానీ నిశ్శబ్దమైన దేనినైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రియమైన దేవుని సంగమా, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము అంటే దేవుడు ఇప్పుడు పేరు రాయట్లేదు. జగత్ పునాది వేయబడక మునిపే ఎవరు ప్రభుని నమ్ముకుంటారో, ఎవరు ప్రభుని తృణీకరిస్తారో ముందుగా నిర్ణయించబడింది. ఆ ముందుగా నిర్ణయించబడిన వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఉన్నాయి. జీవగ్రంథంలో ఉండే పేర్లు తుడిపెట్టవచ్చు, కానీ గొర్రెపిల్లక జీవగ్రంథం పేరు ఉంటే తుడిపెట్టరండి. అనగా ఇస్కరియోతు యోధా పేరు కూడా జీవగ్రంథంలో ఉంది, కానీ తర్వాత తుడిపెట్టబడింది. కానీ గొర్రెపిల్లక జీవగ్రంథంలో పేరు అనగా గొర్రెపిల్లక
స్వభావము. కేవలం దేవుడు పెన్నతోడు మనం ఏదో పుస్తకంలో పేరు అన్నట్టు కాదండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అనగా 3.5 సంవత్సరాలు వాక్యాన్ని బోధించి వాక్యముతో కడిగి పెంతెకొస్తు దినమున దేవుడే వారిలోకి వచ్చాడు. వారు గొర్రెపిల్లగా మారిపోయారు. కత్తి తీసి దూషించి ఆ సైనికుడు చెవి నరికినటువంటి ఆ పేతురు యేసు ప్రభు నిమిత్తమై, నేను యేసు ప్రభు అంత గొప్పవాడిని కాదు, నన్ను తల కిందగా సిలువేయమని పేతురు అడిగాడు. కాళ్ళు పైకి శిరస కిందకి పెట్టి గొర్రెపిల్లగా పేతురు హతసాక్షి అయిపోయాడు. అపోస్తలుడైన పౌలు గొర్రెపిల్లగా శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు నిమిత్తం మనం గొర్రెపిల్లగా, యేసు ప్రభు మన నిమిత్తం నోరు విప్పలేదు, గొర్రెపిల్లగా మారి, ఎందుకంటే దేవుని ధరించి ఉన్నాడే. దేవుని దీనత్వం ఉన్నది, దేవుని ప్రేమ ఉన్నది, దేవుని యొక్క సకల గుణలక్షణ ఆయనలో ఉన్నాయి. తండ్రి చిత్తము కాదనలేక గొర్రెపిల్లగా వధించబడ్డారు. ఈరోజు మనం ఆ గొర్రెపిల్ల గుణలక్షణం కలిగి ఉండటమే గొర్రెపిల్లక జీవంలో పేరు ఉంటాం. కాబట్టి ప్రియాన దేవుని సంగమా, మనం సూర్యుని ధరించి ఉన్నామా, లోకాన్ని ధరించి ఉన్నామా? సూర్యుని ధరించి ఉన్నామా అనగా మన ప్రభుని యేసుక్రీస్తుని, ఆయన మహిమను మనం కలిగి ఉన్నామా, లేక మతాన్ని కలిగి ఉన్నామా, ఆచరణ కలిగి ఉన్నామా? పరీక్షించుకుని ప్రార్థన చేసుకుని దిద్దుబాటు చేసుకుని ఈరోజు సూర్యుని ధరించి ఆయన గుణలక్షణాలు ధరించి గొర్రెపిల్లగా ఉండి సువార్త ప్రకటించి అనేకమైన ఆత్మను రక్షించి ఆ మహిమలోకి మనం ప్రవేశించవలసి ఉన్నాం. అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించువాడని దానిలో ప్రవేశింపలేడు. నిషిద్ధమైనది కానీ, అబద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ ఆ పట్టణంలో ప్రవేశించదు, రాజీ ఉండదు. కాబట్టి మనం దిద్దుబాటు చేసుకోవలసి ఉన్నాం. కనుక నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 30 అధ్యాయం 26 వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చే దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లును. జనుల గాయము కట్టి, ప్రియమైన దేవుని సంగమా, నెబుకద్నెజరు యూదులకు గాయం తగిలింది, మరి అశూరుల ద్వారా యూదులకు గాయం తగిలింది, వారు చెరలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వారిని సమకూర్చాడు, వారి గాయాన్ని కట్టాడు. ఆయన స్వయంగా వచ్చి ఆయన కోసం బలైపోయి పరిశుద్ధాత్మతో నింపాడు, వారిని గాయం కట్టాడు, తిరిగి మరలా వారిని మనుషులను చేశాడు. అలాగే ప్రభువైన యేసు సంఘాన్ని స్థాపించినప్పుడు నికయ ఆలోచించిన సంఘానికి పెద్ద గాయం తగిలింది, సంఘం సమస్త అయిపోయినది. మరి ఆ అన్యులు అనేక మంది సంఘాన్ని పరిపాలన చేసి క్రైస్తవులను హింసించారు, గాయం తగిలింది. కానీ చివరి కాలంలో దేవుడు తిరిగి మళ్ళీ గాయాన్ని కట్టాడు, మళ్ళీ మనకు వాక్యం ఇచ్చాడు. ఈరోజు మనకు బైబిల్ చేతిలోకి వచ్చింది, ఈరోజు మళ్ళీ కృప చేతిలోకి వచ్చింది. మనం క్రైస్తవులు స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకుంటున్నాం. మన ఎవరు ఏమనేవారు లేరు, మనం చక్కగా దేవుని ఆరాధన చేసుకుంటున్నాం. ఈరోజు మన గాయాన్ని దేవుడు కట్టాడు. యెహోవా తన జనులు గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయదినమన అనగా ఎత్తపడే ముందు చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. అనగా సంఘకాలాల్లో యేసు అదృశ్యంగా ఉన్నాడు, అప్పుడు చంద్రుడు కాంతి మాత్రమే. కానీ ఈ ఎత్తపడే ముందు మళ్ళీ వాక్యం ఇచ్చి అది అపోస్తలులో కూడా అదే సూర్యుడు మనలోకి వచ్చాడు, ఆ వాక్యం మనలోకి వచ్చింది. ఈరోజు పెండ్లి కుమార్తెను ఎత్తపడే ముందు సూర్యులాగా ప్రకాశింపచేస్తాను వాగ్దానం చేశాడు. ఈరోజు సంపూర్ణ వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి తిరిగి మళ్ళా సంఘము సూర్యులాగా మారును. అంతేకాదు 7 దినముల వెలుగు ఒక దినముగా ప్రకాశించినట్లును. అనగా యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ఆయన సూర్యుడు ప్రకాశించాడు. ఆ వెలుగును మనం తీసుకుని 7 దినముల వెలుగు మనం ప్రకాశించాలి. యేసుక్రీస్తు ప్రభు పెంతెకొస్తు దినమున సంఘాన్ని స్థాపించిన వరకు, ఎత్తబడే వరకు 7 సంఘ కాలాలు ప్రకటన 1వ అధ్యాయంలో ఉంది. మరి దేవుడు వాడను ప్రతిష్ఠించి లోన ప్రవేశించిన తర్వాత 7 దినములు ఆగి అప్పుడు తలుపు మూసాడు. అలాగే పెంతెకొస్తు దినం మొదలుకొని సంఘం ఎత్తబడే వరకు 7 సంఘకాలుగా విభజించాడు. ఆ 7 సంఘాలలో దేవుడు మరి వర్తమానం ఇచ్చాడు. అపోస్తుల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది వర్తమానాల ద్వారా దేవుడిచ్చి ప్రపంచమంతా వ్యాపింపజేశాడు. ఆ సువార్త అంతా ఎత్తబడే ముందు మనం అవన్నీ కూడా ఒక్క దినమున, అనగా అపోస్తలుడైన పౌలు గారి బోధ కావచ్చు, ఐరేనియస్ బోధ కావచ్చు, మార్టిన్ లూథర్ బోధ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఆ సమస్త వాక్యాన్ని సమకూర్చుని చివరి కాలంలో మన ప్రపంచానికి మనం సాక్షిగా ఉండి ఆ 7 దినముల యొక్క కాంతి సంపూర్ణ సూర్యుని, సంపూర్ణ సువార్త ప్రకాశాన్ని మనం ప్రకాశించి అనేకమైన ఆత్మను రక్షించి దేవునికి మహిమ తెచ్చి మనం మహిమలో ప్రవేశించాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుకని ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఉన్నటువంటి ఆ గొప్ప స్త్రీ పెండ్లి కుమార్తె, ఆమె సూర్యుని ధరించున్నది, చంద్రుని పాదం కింద కలిగి ఉన్నది, ఆమె 12 నక్షత్రముల కిరీటము కలిగి ప్రకాశిస్తూ ఉన్నది.
ఆమె గొప్ప ఇనుప దండంతో ఏలైన కుమారుని కన్నది. ఆ స్త్రీ ఎవరో కాదు, మనమే వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని మనం కనాలి. వారి భవిష్యత్తులో యేసు ప్రభుతో పాటు మరి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. సదాకాలం నిత్యత్వం దేవునితో ఉంటాం. మనకు మరణం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. అంత గొప్ప రాజ్యంలోకి వెళ్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, రక్షణ ఇచ్చిన ప్రభువులకు మహిమ కలుగును గాక. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి ఆ వెలుగును మనం గొప్పగా ఆ సూర్యుని పొందుకుని గొప్పగా ప్రతిబింబించి తేజరెళ్ళి మనం దేవునికి మహిమ తీసుకురావాలని, మరి కొద్ది మాటలను దీవించాలని ప్రభువునిలో మనవి చేస్తున్నాను. యేసు ప్రభువుని సమృద్ధిగా దీవించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రేయర్ చేస్తున్నాను. సర్వశక్తి గల మా ప్రభు, కృపగల మా తండ్రి, ఈ వర్తమాన ప్రతి బిడ్డకు కూడా సంధించబడి ప్రభా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి ఆ గొప్ప సూర్యున నీతి సూర్యుని ప్రభా యేసు నీళ్ళు ధరించుకుని మరలా ప్రకాశించి అనేకమైన ఆత్మలను ప్రభా నీ యొద్దకు నడిపించి ఆ గొప్ప మహిమలో ప్రవేశించే భాగ్యం దయచేయమని, ఒకళ్ళు ఎవరైనా నీరసంగా ఉంటే స్వస్థపరచమని, ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచమని, అలాగే నీ దాసుడు మోజేష్ గారు, వారు సంఘపెట్టినటువంటి యోన గారు కుమారులు, ఇంకా ఎంతమంది సహకరిస్తున్నారో ఈ యొక్క స్ట్రీమింగ్ నిమిత్తం కష్టపడి బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని, వినిచున్న వారిని ప్రభా ఆ గొప్ప వధువులు ఆ దినమున మేము కలుసుకున్న భాగ్యం దయచేయమని మా రక్షకుడు మా ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.